మన దేశంలో సామాజిక అసమానతలు రూపుమాపేందుకు మహానుభావులు ఎందరో గత కొన్ని దశాబ్ద కాలంగా కృషి చేస్తూనే ఉన్నారు. అలా సామాజిక పరివర్తనకై మన పుణ్యభూమిలో అవతరించిన అవధూతే సద్గురు మలయాళ స్వామి. అందరిలోనూ అన్నింటా దైవాన్ని చూసిన మహనీయుడు ఆయన. వేదాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు నిర్దిష్ట వర్గానికి మాత్రమే అన్న అపోహలు తొలగించి అన్ని వర్గాల వారికి సంస్కృతం నేర్పించి అందరికీ దైవజ్ఞానాన్ని అందించిన ఘనత మలయాళ స్వామికి దక్కుతుంది. హైందవ సమాజానికి మరికొన్ని శతాబ్దాలు సరిపడా ప్రేరణను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించిన మలయాళ స్వామి 1962 జూలై 12న మహాసమాధి పొందారు. ప్రతి మనిషి సాటి మనిషిని ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమించాలని బోధించడమే కాకుండా ఆ దిశగా తన జీవితాన్ని వెచ్చించిన మలయాళ స్వామి వర్ధంతి సందర్భంగా శతకోటి వందనాలు. ఓసారి ఓ భక్తుడు మీరెందుకు తపస్సు చేస్తున్నారని అడగ్గా, నేను ఈశ్వర దర్శనం కోసం కాదు, భగవంతుని పట్ల ప్రజలందరికీ అవిచ్ఛిన్నమైన భక్తి కలగాలని ప్రార్థిస్తున్నా, అదే నా జీవిత ఆశయమని చెప్పిన మలయాళ స్వామి 1885 మార్చి 25న కేరళలోని తిరువాయూరు సమీపంలో జన్మించారు. ఆయన అసలు పేరు వేలప్ప. తండ్రి పేరు కరియప్ప, తల్లి పేరు నొత్తియమ్మ. చిన్నతనం నుంచే వేలప్ప జాలి, దయ కలిగి ఉండేవాడు. సంస్కృతం నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవాడు. సామాజిక సంస్కరణవాది శ్రీ నారాయణ గురు ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి వద్ద విద్యను అభ్యసించారు. ఆయన వద్ద మంత్రోపదేశం పొంది పతంజలి యోగ రహస్యాలు సాధన చేశారు. వేలప్ప తన 20వ ఏట పుణ్యక్షేత్ర సందర్శన యాత్రను ప్రారంభించి 9 సంవత్సరాల పాటు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించి చివరిగా తిరుమలలోని గోగర్భం చేరి అక్కడ 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆయన వేష భాషలు చూసి భక్తులు మలయాళ స్వామి అని పిలుచుకునేవారు. అనంతర కాలంలో ఆ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. తిరుమలలోని కొంతకాలం భక్తులను అనుగ్రహించిన మలయాళ స్వామి ఆ తర్వాత వేర్పేడు దగ్గర కాశీబుగ్గలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమం 1926లో ప్రారంభమైంది. అదే సంవత్సరం సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజం పేరిట సంస్థను ప్రారంభించారు. ధర్మ ప్రచార సభలు నిర్వహించారు. 1928లో వెంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు. 1935లో కన్యా గురుకులానికి అంకురార్పణ చేసి అన్ని కులాల వారికి సంస్కృతం నేర్పారు. 1937 నుంచి ఓంకార సత్రయాగం పేరుతో ఓంకారోపాసనను అన్ని కులాల వారికి, స్త్రీలకు ఇచ్చారు. 1945 నుంచి స్త్రీలకు కూడా సన్యాస దీక్ష నేయటం ప్రారంభించారు. బ్రహ్మ విద్య ప్రచారంతో పాటు బ్రాహ్మణేతరులకు సన్యాస దీక్షనిచ్చి వారి ద్వారా మఠ మందిరాలు ప్రారంభింపజేశారు. శ్రీ మలయాళ స్వామివారు యథార్థ భారతి అనే పత్రికను నిర్వహించారు. వారు రచించిన శుష్క వేదాంత తమోభాస్కర అనే గ్రంథం, వారు ప్రవచించిన దయగల హృదయమే దైవమందిరం అనే సూక్తి విస్తృత ప్రచారం పొందాయి. అనుష్ఠాన వేదాంతాన్ని పామరులకు సైతం ప్రచారం చేసిన యోగి ఆయన. తెలుగునాట వేలాది గ్రామాలకి వేదాంత అంతర్గత సమరసత సుగంధాన్ని వ్యాపింపజేసిన సమవత జ్ఞానకుసుమం శ్రీ మలయాళ స్వామి. హరిజనులకు సైతం పూజా విధానం, ఆచార వ్యవహారాలు, నియమ నిష్టలు అలవర్చిన ఘనత ఆయనకే దక్కింది. జనులందరిలో సమత్వ బుద్ధి సిద్ధించాలని భగవంతుణ్ణి అత్రహృదయంతో వేడుకున్న స్వామీజీ ఆకాంక్షను మనందరం నెరవేర్చాలి. అదే మనం ఆ మహానుభావుడికి అందించే నిజమైన నివాళి.